టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు కాకుండా వేరొకరికి పగ్గాలు అప్పచెప్పడం సరికాదని పేర్కొన్నాడు. కాగా అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ట్రోఫీని గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడు ఎవరా అన్న అంశంపై చర్చలు జరిగాయి. భారత టీ20 కెప్టెన్ గా ప్రపంచ టోర్నీలో సత్తా చాటిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నియామకం లాంఛనమే అని అభిమానులు భావించారు. అయితే అనూహ్యంగా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంకతో సిరీస్ కు జట్టు ప్రకటన సందర్భంగా అతనిని కెప్టెన్ గా ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. హార్దిక్ పాండ్యాకు జట్టులో ఆటగాడిగా మాత్రమే చోటిచ్చింది. ఈ నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ నియామకం విషయంలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరిస్తారని భావించాను. ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటన్స్ ను అరగంటలోనే ఛాంపియన్ గా నిలపడంతో పాటు మరోసారి కూడా ఫైనల్ కి చేర్చాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు టీమిండియా కెప్టెన్ గాను వ్యవహరించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వైస్ కెప్టెన్ కూడా అతడే. అయితే ఇప్పుడు కొత్త కోచ్ వచ్చాడు కాబట్టి తన ప్రణాళికలకు అనుగుణంగా అంతా ఉండాలని అనుకుంటున్నాడేమో. అతని విషయం నాకు తెలియదు, కానీ హార్దిక్ ను పక్కన పెట్టడం సరికాదు. ఐపీఎల్ లో టైటన్స్ ను 0 నుంచి హీరోని చేసిన ఘనత హార్దిక్ దే. నిజానికి సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్ గాను రాణించాలని కోరుకుంటున్నాను. అయితే హార్దిక్ పాండ్యా సారథిగా ఉంటే బాగుండేది. కోచ్ గా గంభీర్ తన నిర్ణయాలు అమలు చేయాలనుకోవచ్చు, కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాకుండా తనను పక్కన పెట్టేంత తప్పు ఏం చేశాడో అర్థం కావడం లేదు అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పదంలో నిలపలేకపోయాడని, అదే విధంగా తరచూ గాయాల బారిన పడే హార్దిక్ లాంటి ఆటగాళ్లు తనకు కెప్టెన్లుగా వద్దని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పినట్లు సమాచారం. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సూర్య వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్ కు బదులుగా సూర్యను కెప్టెన్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.